బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కనిపించింది. ఓ భక్తుడు స్వామివారిని దర్శించుకొని లడ్డూ కొనుగోలు చేసి చూడగానే అందులో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో ఆందోళన చెందిన భక్తుడు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. చేతి నుండి లడ్డూను లాక్కొని సామరస్యంగా తేల్చుకుందామంటూ అత్యుత్సాహం ప్రదర్శించారని భక్తుడు తెలిపాడు. ఆలయ ఈవోతో మాట్లాడామంటూ విషయం బయటకు రాకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, మనం చూస్తున్నాం ఇటు లడ్డూలో బొద్దింక కనిపించిన దృశ్యాన్ని అయితే చూస్తున్నాం. సో ప్రెసెంట్ దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఏమైనా స్పందించారా? భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువైన క్షేత్రంలో నిత్యం వివాదాలకు పేరాపుగా మారుతుంది. అయితే స్వామివారి లడ్డు ప్రసాదాన్ని హిందూ భక్తులు కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రసాదంలో ఈరోజు బొద్దింక కలకలం రేపడంతో స్థానికంగా నెల్లూరు చెందిన భక్తుడు షాక్ కు గురయ్యారు. అదే విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ అధికారులు బొద్దింక ఉన్న లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డును వెంటనే తీసుకొని స్థానికంగా ఉన్న ఆలయ అధికారులతో మాట్లాడాలి అంటూ అతన్ని ఆ ఘటనను బయటికి రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ లడ్డు చూస్తూ ఉన్న భక్తుడు మాట్లాడుతున్న సమయంలో కూడా ఆలయ అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఆ ఘటనను ఎక్కడా కూడా బయటకు రానివ్వకుండా చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఎన్నిసార్లు అక్కడ జరుగుతున్నటువంటి ఈ లడ్డు వివాదం ఏదైతే ఉందో ఇటు తిరుమలలో జరిగిన తర్వాత కూడా ఇక్కడ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఘటనలకు సంబంధించి గతంలో హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు బొద్దింక కనిపించిన పరిస్థితి. గతంలో కూడా చికెన్ సంబంధిత ముక్కలు కూడా ప్రసాదంలో కనిపించడంతో భక్తుల్లో చాలా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆలయ అధికారులు ఆ లడ్లు తయారు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఇలాంటి అనేక రకాల ఏవైతే ఈ బొద్దింకలు కావచ్చు లేదా వివిధ రకాల వాటిని లడ్డూలో కల్తీగా వస్తున్నాయి. శ్రీరామ్, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఈ లడ్డూ కొనుగోలు చేసిన ఆ బాధితుడు భక్తుడైతే మనతో అందుబాటులో ఉన్నారు లైన్ లో. శరత్ గారు, నమస్తే అండి. శరత్ గారు. నమస్తే అండి. శరత్ గారు, మీరు లడ్డూ కొనుగోలు చేశారు శ్రీశైలం మల్లికార్జున దేవస్థానంలో. సో అనంతరం కూడా మీకు జరిగిన పరిణామాన్ని కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఆ లడ్డూలో బొద్దింక రావడాన్ని చూసిన తర్వాత మీరు అధికారులకి ఫిర్యాదు చేశారు. అసలు సిబ్బంది ఏం చెప్పారు మీతో? అది దర్శనం అయ్యిందండి. మార్నింగ్ వచ్చాము, దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత నార్మల్ గా అందరు ప్రసాదాలకు వెళ్ళినట్టే ప్రసాదంకి వెళ్ళి తీసుకున్నాం. ఒక లడ్డూలో మాత్రం నాకు అది కనిపించింది. అదే ఫస్ట్ లడ్డు ఏదైతే నేను తీసుకొని ఇలాగా చించానో దాన్ని తిందామని కొంచెం, బట్ దాంట్లోనే మధ్యలో సెంటర్ లో కనిపించింది అది. అతను అక్కడికి చూపించాను. అక్కడ మనకు ఆ లడ్డు ఇష్యూ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి చూపిస్తే సార్ ఇవన్నీ ఇష్యూ అవుతాయి సార్, ఇంకో లడ్డు ఇస్తాను మీకు అని చెప్పి తీసేసుకున్నారు. బట్ నేను ఈ లోపల మళ్ళీ అతని దగ్గర నుంచి తీసుకొని కొంచెం గట్టిగా అరిచి ఈవో దాకా తీసుకెళ్లాను. ఈవో గారికి ఇప్పుడే లెటర్ కూడా ఇచ్చానండి. లెటర్ ఇచ్చి చెప్పాను వాళ్ళకి ఇలా సో అండ్ సో జరిగింది అన్నాను. స్పాట్ లోనే ఒక అతన్ని సస్పెండ్ చేస్తానని కూడా చెప్పారు. అతను కూడా చాలా ఫైర్ అయ్యారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఈవో గారు రెస్పాండ్ అయ్యి ఆఫీస్కి వచ్చి, అతను లంచ్ టైంలో ఉన్నా కూడా ఆఫీస్కి వచ్చి అందరినీ వార్న్ చేసి ప్రతి దాని కన్సర్న్ ఆఫీసర్ ప్రతి ఒక్కరిని కూడా చాలా హై లెవెల్లో వార్న్ చేసి ఒక అతన్ని అయితే సస్పెండ్ చేస్తాను, స్పాట్ లో సస్పెండ్ చేస్తానని కూడా చెప్పారు. దాని మీద అయితే యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. సో ఇంకా ఇదంతా అయిన తర్వాత మేము బయటకు వచ్చాము ఇప్పుడే జస్ట్. ఓకే, అంటే శరత్ గారు, మీరు వెంటనే ఎప్పుడైతే లడ్డూలు కొన్నారో వెంటనే వెళ్ళి అధికారులకి ఫిర్యాదు చేశారా? అంటే వెంటనే వాళ్ళు స్పందించారా? అంతా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో అయిపోయిందండి. 5-10 minutes లోనే జరిగిందండి అంతా కూడా. ఓకే, అంటే ఇంకా మున్ముందు ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే అసలు అధికారులు ఎటువంటి చర్యలు ముందు జరగకుండా ఉండాలి అనే ఈవో గారి దాకా తీసుకెళ్ళామండి. అందరికీ ఆ లడ్డు మేకింగ్ వాళ్ళకి, ఆ లడ్డు ఇష్యూ చేసిన వాళ్ళకి అందరికీ కూడా వార్నింగ్స్ వచ్చేలాగా చేశాము. ప్రతి ఒక్కరిని కూడా ఈవో గారు అరిచారు. ప్రతి ఒక్కరిని కూడా ఈవో గారు చాలా గట్టిగా అరిచారు, మా ముందే అరిచారు. సో మేము దానివల్లే మేము కొంచెం సాటిస్ఫై ఓకే అనుకొని మేము సైలెంట్ అయ్యామండి. ఓకే, రైట్. ఈవో గారు రెస్పాన్స్ అయితే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ శరత్ గారు.
ఇక శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక కనిపించింది. ఓ భక్తుడు స్వామి వారిని దర్శించుకొని లడ్డు కొనుగోలు చేసి చూడగానే అందులో బొద్దింక కనిపించడంతో వెంటనే అధికారులకైతే ఫిర్యాదు చేశాడు ఆ భక్తుడు. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీరామ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్ మనం చూస్తున్నాం. ఇటు భక్తుతో శరత్ ఎవరైతే ఈ లడ్డు కొనుగోలు చేశారో వారితో కూడా మనం మాట్లాడాము. వెంటనే ఈవో కూడా స్పందించారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు? స్వామివారి దర్శనం అనంతరం ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాన్ని తీసుకొని శరత్ అనే నెల్లూరు చెందిన భక్తుడు లడ్డుని తినడానికి తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ లడ్డులో బొద్దింక కనిపించడంతో చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆలయ సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఘటనను కొంత హైడ్ చేయాలని అక్కడున్న స్థానిక అధికారులు చూసినప్పటికీ శరత్ రానున్న రోజుల్లో మరీ రిపీట్ కాకుండా ఇలాంటి ఘటనలు ఉండడం కోసం దీన్ని తన వాయిస్ ని వినిపించినటువంటి పరిస్థితి. ఈవో కూడా వెంటనే స్పందించి దీని మీద ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కౌంటర్లో ఉన్నటువంటి వారితో పాటు అక్కడ వాటికి ఎవరైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి అందులో పాల్గొన్నారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ ఈవో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో తిరుమలలో కూడా కల్తీ లడ్ల వ్యవహారం వచ్చిన తర్వాత శ్రీశైల దేవస్థానంలో కూడా ఇటీవల ఒక కళ్యాణ మండప సమీపంలో ప్రసాదం ఇస్తూ ఉన్న సమయంలో చికెన్ సంబంధించినటువంటి ముక్క కూడా కనిపించడం, దాని తర్వాత అనేక రకాల ఏవైతే ఈ బొద్దింకలు కావచ్చు వివిధ రకాలైనటువంటి వస్తువులు అందులో లడ్లో కనిపించడం ఈ భక్తులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇలాంటి లడ్లు తయారు చేస్తున్నటువంటి వాటిపై విజిలెన్స్ అధికారులు వాటిని తనిఖీలు చేయడం లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఆలయ ఈవో స్పందించి ఇలాంటి వాటిపై ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చూసుకోవాలంటూ ఇటు హిందూ సంఘాలు కావచ్చు లేదా భక్తులు ఎవరైతే ఈ రోజు శరత్ తమ యొక్క ఆలయ అధికారుల తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక కనిపించడం వెంటనే కూడా భక్తుడు ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఈవో స్పందించి ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఈ లడ్డూల్ని విక్రయం చేశారో వాళ్ళందరి మీద కూడా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామంటూ కూడా ఇటు భక్తులకి హామీ ఇచ్చిన సిచ్యువేషన్ అక్కడ నెలకొంది.